యువతను కేసీఆర్ నమ్మించి మోసం చేశారని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరి ఖని రెండో బొగ్గుగని సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలన్నారు. దేశంలో మోదీకి, రాష్ట్రంలో కేసీఆర్కి సింగరేణి కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలో పడుతుందన్నారు ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఆదరించాలని కోరారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువతలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు నన్ను మీ అన్నలాగా, మీ తమ్ముడు లెక్క నన్ను భావించి నన్ను మీరు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది, కొత్త బాయిలు ఓపెన్ చేసే బాధ్యత నాది. నేను గత 10-15 సంవత్సరాలు ఒక సంస్థ ఎట్లా నడుస్తుంది, దాంట్లో కార్మికుడు పాత్ర ఏంది, ఎంత ముఖ్యమైన పాత్ర వేస్తాడో నాకు తెలుసు. కార్మికుడు సంతోషంగా ఉంటేనే మన దేశం బాగుంటుంది అని చెప్పి నేర్చుకున్న వ్యక్తిని. మీరందరికీ తెలుసు, మన సింగరేణి సంస్థకి 25,000 కోట్ల రూపాయలు బకాయిలు బాకీ ఉన్నాయి. అంటే 25,000 కోట్లు డిస్కామ్లకు వెళ్ళి, జెన్కోకి వెళ్ళి, ఈ సంస్థ ఆ సంస్థకి వెళ్ళి వచ్చేది ఉన్నది సింగరేణి సంస్థకి. దీనికి రాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఏదైతే ఉండేనో సింగరేణి సంస్థకి అవి బయట పంపించేసి మన సంస్థకి, మన కార్మికులకి నష్టం చేసినారు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, మీ అందరి ఆశీర్వాదంతో ఐటీ స్లాబ్స్ విషయంగా ముఖ్యమైన విషయం మొన్న కూడా చెప్తుంటే, సింగరేణి కార్మికులను కలిస్తే సింగరేణి క్వార్టర్లు కూడా సింగరేణి కార్మికులకు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చుకున్నారు సార్ 10 సంవత్సరాలు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడగడం జరిగింది. ఇది అసలు వెరీ వెరీ బ్యాడ్. దీని మీద కూడా కష్టపడి పనిచేసి మన కార్మికులకు న్యాయం చేసేటట్టు సొంతింటి పథకము, మరి ఈ క్వార్టర్లు కూడా మన సింగరేణి కార్మికులకు చెందేటట్టు పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, మీ అందరినీ ఒకసారి చేతులెత్తి నాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈవీఎం మెషిన్ మీద 3వ నంబర్ ఉన్నది బ్రదర్స్. నాకు మీరందరూ పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చి మీరందరూ 3వ నంబర్ గొడ్డే గుద్దుడికి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి కుర్చీ కూడా షేక్ కావాలని చెప్పి కోరుతున్నాను. మీ ఆశీర్వాదం నా మీద ఉండాలి. నేను కష్టపడి మీ కొడుకు లెక్క పనిచేస్తా అని చెప్పి నేను ముగిస్తాను. జై కాంగ్రెస్. లేబర్ మినిస్టర్గా ఈ దేశానికి ఒక్క సింగరేణి దృష్టిలో పెట్టుకొని చేస్తే దేశంలో ఉన్న అన్ని రంగాల్లో ఇలా ఒక కార్మికులకు న్యాయం దొరికింది. ఇలా కడుపు నిండి అన్నం దొరికింది. ఇలా ధైర్యంగా రిటైర్డ్ అయిపోతే పెన్షన్ వ్యవస్థ తీసుకొచ్చిన చరిత్ర ఈరోజు వెంకట స్వామి గారి గర్వంగా చెప్తాను. నేను వారి శిష్యుడిగా అత్యంత దగ్గరగా మరి నాకు కూడా అవకాశం ఇచ్చిన చరిత్ర వెంకట స్వామి గారిది. ఇలా పిఎఫ్ఎస్ఐ కానీ ఏదో ఆఫీసులు ఉన్నాయంటే కూడా ఈ ప్రాంతంలో రిటైర్డ్ అయిన వారికి కొత్తగూడెం ప్రాంతానికి పోకుండా అది గోదావరిలో ఏర్పాటు చేసిన చరిత్ర కూడా వెంకట స్వామి గారు అని చెప్పి ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే 20 సంవత్సరాల ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా కార్మికుడై ఆ రోజు నయా పైసా లేదు, నా దగ్గర డబ్బులు సంపాదించలేదు, నిజాయితీ పరుడు అనుకున్న నువ్వు ఇవాళ కుప్పలు కుప్పలుగా ఎట్లా సంపాదించినవో ఇక్కడ ఉన్న కార్మికుడికి జవాబు చెప్పాలి. బీజేపీ 10 సంవత్సరాలు వారితో మమేకమై వారితో జీవితాన్ని గడిపి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అమ్మడానికి, అదాని అమ్మడానికి, అడ్డు కట్టడానికి అన్ని ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తి దుర్మార్గుడు ఎవడైనా ఉన్నట్టే అది కేసీఆర్. ఆ ప్రశ్న మీద నీకు ప్రేమ ఉంటే, కార్మికుని కాపాడాలనుకుంటే, సింగరేణి లేకుంటే నా గుర్తింపే లేదు, ఆ సింగరేణి అమ్ముతున్నాడు కేసీఆర్ అంటే ఒక దళిత నాయకుడు అయిన నువ్వు ఇలా దళితులను కేసీఆర్ దగ్గర, దొర దగ్గర బానిస చేసిన నీ చరిత్ర ఈరోజు ఏ రకంగా ఓటు అడగడానికి వస్తారని అడుగుతా ఉన్నా. 3వ బెనిఫిట్గా ఇవాళ మన బొగ్గని కార్మికులకి పెన్షన్ వచ్చిందంటే ఆనాడు కాకా గారు మనకు చేసినటువంటి సహకారం. ఆయన ఒక కార్మిక శాఖ మంత్రిగా ఉండి బొగ్గని ప్రాంతం నుంచి మరి ఎంపీగా అనేక సార్లు గెలిచారు కాబట్టి ఆ అభిమానంతో మనకు అది చేసి పెట్టారు. అట్లనే మన కంపెనీ బిఏఎఫ్ఆర్కి పోయినప్పుడు కూడా మరి ఈ కంపెనీని కాపాడుకోవాలంటే దీనికి 1260 కోట్ల మానిటోరియం కావాలన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రితో మాట్లాడి ఆనాడు కూడా మనకి సహకారం చేయడం అనేది జరిగింది. కాబట్టి అలాంటి కుటుంబం నుంచి వచ్చారు. వారు తనయుడు వివేక్ వెంకట స్వామి గారు మా దగ్గర ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులుగా ఉన్నారు.
మరి వారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు మీకు తెలుసు మరి ఇక్కడ మన ఎఫ్సిఐ విషయంలో కానీ వీటిల్లో కానీ చేశారు. అట్టనే వారు మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు మన యూనియన్ నాయకులతోటి మాట్లాడటానికి వచ్చారు. 10 సంవత్సరాలు దాటిపోయింది ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఒక్క రోజు కూడా మన దీన్ని మార్చలేదు, ఒక్కసారి కూడా. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మినిమం వేజెస్ దాని మీద వారు హామీ ఇచ్చారు, తప్పనిసరిగా మార్పిస్తామని చెప్పేసి. దయచేసి మన కార్మిక సోదరులందరూ కూడా ఆలోచన చేసి, మీరే కాదు మన ఇళ్ల దగ్గర ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, మన బస్తీలో ఉన్నటువంటి ఇతర ప్రజలందరికీ కూడా చెప్పి మరి రేపు మన వంశీ గారి చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వారి చేతి గుర్తుకు ఓటిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మా ఏఐటీసీగా సిపిఐ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలిపి ముగిస్తాను. థ్యాంక్ యూ.